అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 74 లక్షలతో గ్రామంలో గల పోస్టల్ కాలనీ భవనారాయణపురంలో 9 రోడ్లు, 1 డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 100 కోట్లతో రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రజాభీష్టం మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సతీష్, కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, రంబాల వెంకటేశ్వరరావు, పుల్లా శ్రీరాములు, పుల్లా వీరబాబు, పుల్లా కోటేశ్వరరావు, నందిపాటి త్రిమూర్తులు, పన్ను, బోళ్ల కృష్ణమోహన్, కార్యదర్శి పబ్బినేడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటే మౌలిక సదుపాయాలు ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ రోడ్లు, మంచినీరు పడ్డాం. అట్లాగే నెక్స్ట్ అవుట్పుట్, ఇవాళ అవుట్పుట్ తీసుకెళ్ళడానికి బయటికి డ్రైన్స్ అవుట్పుట్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. డ్రైన్ అయితే కట్టగలుగుతాం, కానీ ఈ డ్రైన్ని పూర్వపు ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ డ్రైన్లు ఎక్కడికి తీసుకెళ్ళి కలపాలన్నది పెద్ద ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. వాళ్ళ పొద్దున మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది. కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. ఎలాగ ఈ పుటేరులోకి ఏ దారిలో ఏ కంపెనీ నుంచి కనీసం ఉంటాయి కదా హెచ్డిపిఏ పైపులతోటి కన్నా సరే బెయిల్అవుట్ చేసి, ఎందుకంటే ఒక ఇంటిలో నీరు పక్కింటికి వచ్చేస్తుంది, పక్కింట్లో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ అవతల పక్కింట్లోకి వచ్చేస్తుంది. ఫైనల్గా అన్ని ఇల్లు కట్టేసిన తర్వాత అక్కడ నీరు ఎటేలాల్లో తెలియని 1 వార్డు, 2 వార్డులు, 3 వార్డులు ఎటేలాల్లో తెలియని పరిస్థితి అయిపోయింది. దాన్ని అంతా కలిసి ఎన్ఎఫ్సిఎల్ ద్వారా కానీ జిఎఫ్సిఎల్ ద్వారా వారి నీటితో కొట్టు కలిపి మనం ఏమన్నా హెచ్డిపిఐ పైప్ లైన్ వేసి ఉప్టేర్లో కలపడానికి ఒక ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాగ అవుట్పుట్ బయటికి వెళ్ళడానికి కొట్టే డ్రైన్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ అనుకడు వేయడం జరగలేదు. అలాగే సంక్షేమం మీకు తెలిసిందే, 1-2 మినహాయించి అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే మేము ప్రామిస్ చేసాం అనేసి అవి కూడా టైం కూడా దగ్గరికి వస్తూ ఉన్నాయి. హౌసింగు పెన్షన్లు త్వరలో మొదలెట్టిపోతాం. హౌసింగ్ గత ప్రభుత్వం గెత్తర చేసేసి పోయింది. అది హౌసింగ్ అది ఎట్టి నుంచి మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో కంప్యూటర్లనే కన్ఫ్యూజన్ చేసింది మాళవిక గాడు. మాళవిక అది అలాగే ఉంటుంది. పిచ్చిన కొడుకులు పిచ్చి పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూస్తానన్నారు. నిన్న మాట్లాడాడు అతను, మాట్లాడిన మాట అర్థం ఉంది అసలు. అటువంటి పరిపాలిస్తే రాష్ట్రం అర్థం లేకుండా అయిపోద్ది. ఆ అర్థం లేకుండా అయిపోయిన రాష్ట్రాన్ని ఇవాళ వీళ్ళిద్దరూ దాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఎండాకాలం నీటి కరువు రాకుండా అదే దాని గురించి ఆర్డబ్ల్యూసీ వాళ్ళతోటి కూర్చోవడం జరిగింది. అలాగే ప్రతి గ్రామం ట్యాంక్ నుంచి కెపాసిటీస్ అల్లి తెప్పించడం జరిగింది. ఒకవేళ అవసరమైనప్పుడు అది కూడా కెపాసిటీస్, డబుల్ కెపాసిటీస్ కొన్ని చెరువులు నింపడానికి ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ టైం ఎక్కువ ఫేస్ చేసి తూరంలో ఫేస్ చేసాం. అందుకనే 3 క్రాస్ బండ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసి పెట్టుకుని ఉన్నాం. అలాగే బొడ్డు చెరువుని కూడా ఎక్స్ట్రా వాటర్ పెట్టుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మనకు 6 సోర్సెస్ ఉన్నాయి. 6 సోర్సెస్ని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పండూరు సెకండ్ స్కీమ్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిన స్కీమ్ని 9 కోట్లు వెనక్కి తీసుకొచ్చి మనం మొదలు పెట్టాం పని. ఆ స్కీమ్ అయిపోతే దాని కూడా అలాగే ఈవేళ అరట్లకట్ట నుంచి పైప్ లైన్ స్టార్ట్ చేస్తాం. కొవ్వూరు, గంగనాపల్లి, రేపూరు, అలాగే పార్ట్ ఆఫ్ చీడిగా అక్కడ కూడా పూర్తిగా వాటి మీద దృష్టి పెట్టాం. మీకు ఈ సమ్మర్లో మంచినీళ్ళ గురించి కంప్లైంట్ లేకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం.